లాంగ్ పుట్ వ్యూహం మరియు మార్కెట్ పతనంలో లాభాలు గడించే విధానంపై ఇది మన క్విక్ సమ్మరీ. స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు భయపడకుండా ఆ పతనంలో డబ్బు ఎలా సంపాదించాలో, అలాగే మీ పెట్టుబడులను ఒక ఇన్సూరెన్స్ లాగా ఎలా రక్షించుకోవాలో ఈ టాపిక్ మనకు స్పష్టంగా నేర్పుతుంది. మొదటిది, ఒక స్టాక్ ధర ఖచ్చితంగా పడిపోతుందని మీరు భావించినప్పుడు పుట్ ఆప్షన్ కొనడాన్నే లాంగ్ పుట్ అంటారు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, మార్కెట్ పెరిగితే మీ నష్టం కేవలం మీరు కట్టిన ఆ ప్రీమియం మొత్తానికి పరిమితం. కాని కిందికి పడిపోతే లాభం అపరిమితం. ఇది అచ్చం తక్కువ ధరకు కొనే లాటరీ టికెట్ లాంటిదే కదా. అంచనా తప్పితే కొంచెం డబ్బు పోతుంది, కాని జాక్పాట్ తగిలితే మాత్రం భారీ లాభాలొస్తాయి. రెండవది, ఆ అపరిమితమైన లాభాలు ఎప్పుడొస్తాయి? కరోనా లాంటి ఊహించని బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ జరిగినప్పుడు అతి తక్కువ ధరకు కొన్న పుట్ ఆప్షన్స్ ఎన్నో రెట్లు పెరుగుతాయి. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్, మార్కెట్ మనం అనుకున్నట్లు పడిపోయినా కూడా నష్టపోయే ఛాన్స్ ఉందా? అవును, ఖచ్చితంగా ఉంది. మీకు లాభం రావాలంటే మార్కెట్ కేవలం మీ టార్గెట్ ప్రైస్ కిందకు పడిపోవడమే కాదు, మీరు కట్టిన ఆ ప్రీమియం మొత్తాన్ని కవర్ చేసి అంత భారీగా పడిపోవాలి. చివరిగా, మన దగ్గర ముందే కొన్ని షేర్లు ఉంటే వాటి పరిస్థితి ఏంటి? ఇక్కడే లాంగ్ పుట్ మీ పోర్ట్ఫోలియోకు అద్భుతమైన ఇన్సూరెన్స్లా పనిచేస్తుంది. భయంగా ఉంటే షేర్లమ్మేసి క్యాష్ చేసుకోవచ్చు కదా, ఈ పుట్ కొనడమెందుకు అని మీరడగొచ్చు. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ అనూహ్యంగా మళ్లీ పెరిగితే ఆ లాభాలను మనం కోల్పోకుండా ఉండటానికే ఈ ఆప్షన్ మనల్ని కాపాడుతుంది. సారాంశంగా చెప్పాలంటే, లాంగ్ పుట్ అనేది కేవలం మార్కెట్ పతనంలో లాభాలు తెచ్చే సాధనం మాత్రమే కాదు,